ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇకపోతే మీ యొక్క మొబైల్ యొక్క స్టోరేజ్ ఆటోమేటిక్గా ఫుల్ అయిపోతుందా? లైక్ దిస్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా నాకు 256 GB ఉన్నప్పటికీ దాంట్లో దాదాపుగా 233 GB ఆటోమేటిక్గా యూజ్ అయితే కావడం జరిగింది అనమాట. ఈ రేంజ్లో మీకు కూడా స్టోరేజ్తో ఇబ్బంది అవుతుందా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని టాప్ 4 మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ సెట్టింగ్ని పరిచయం అనేది చేశాను. వీడియోని కనుక మీ యొక్క మొబైల్లో మీరు ఒక్కసారి చేసుకున్నట్లయితే మళ్ళీ జీవితంలో ఈ స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లం అయితే మీ ముందుకైతే రావడం జరగదనమాట. ఇకపోతే ఆ టాప్ 4 హిడెన్ సెట్టింగ్స్ మనం ఎక్కడి నుంచి చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ కాకపోతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్తో మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా మన యొక్క మొబైల్లో మనం చాలా రకాల అప్లికేషన్ని ఇన్స్టాల్ చేస్తుంటాం, అదేవిధంగా వాటి యొక్క అవసరం అయిపోయిన తర్వాత వాటిని మనం డేట్ చేసేస్తూ ఉంటాం. కానీ దానికి సంబంధించిన క్యాచీ డేటా అంతా మన యొక్క మొబైల్లోనే ఉండిపోతూ ఉంటుందన్నమాట. అది చాలామందికి తెలియక ఆటోమేటిక్గా మన యొక్క స్టోరేజ్ ఫుల్ అయిపోతూ ఉంటుందన్నమాట. అవి ఆ చెత్తని మనం తీసేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్లో ఉండే ప్లే స్టోర్ అప్లికేషన్ని ఈ విధంగా ఓపెన్ అయితే చేసుకోండి. దీన్ని డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, మనకు డిఫాల్ట్గా మనకు మొబైల్లోనే ఉంటుందన్నమాట. సింపుల్గా మీకు సంబంధించిన లోగో పైన క్లిక్ అనేది చేసుకొని ఇక్కడ మీకు మేనేజ్ యాప్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుందన్నమాట. దీనిలో క్లిక్ అనేది చేసుకొని దాని పక్కనే మనకు మేనేజ్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే మన మొబైల్లో ఉండే ప్రతి ఒక్క యాప్స్ మనకు ఇక్కడనే కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయదు, జస్ట్ ఇక్కడ మనకు ఇన్స్టాల్ ఇవన్నీ ప్రజెంట్ ఉన్న యాప్స్ అన్నమాట. అలా కాకుండా మీరు నాట్ ఇన్స్టాల్ పైన క్లిక్ అనేది చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు మనము ఇంతవరకు ఏ అప్లికేషన్ అయితే యూజ్ చేశామో అవన్నీ ఆటోమేటిక్గా మనం డేట్ చేసినా కూడా ఇక్కడనే మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. దీని ద్వారా మనకు టూ మచ్గా స్టోరేజ్ వేస్ట్ అవుతుందన్నమాట. మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో టూ మచ్గా ఉంటుంది. కాబట్టి సింపుల్గా ఇలా మీరు ప్రతి ఒక్క యాప్స్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకొని కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు తీసేయాల్సి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ వేస్ట్ అన్నమాట, చెత్త. దీని ద్వారా మనకు దాదాపుగా మనకు జీబీల కొద్ది స్టోరేజ్ అయితే ఖాళీ అవ్వడం జరుగుతుంది. కావాలి అంటే మీరు ఒక్కసారి మీ యొక్క మొబైల్లో ఇవన్నీ చెత్త యాప్స్ ఎన్ని ఉన్నాయో ఆటోమేటిక్గా ఒకసారి మీరు చెక్ అయితే చేసుకోండి. ఇవన్నీ మనం యూజ్ చేసిన యాప్స్ అన్నమాట. చాలా మందికి తెలియదు మనం యూజ్ చేసినాయి అని. కాకపోతే ఈ చెత్త అంతా ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మన యొక్క స్టోరేజ్ని ఫుల్ చేసి పడేస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు మీరు మొత్తం టోటల్గా మీరు ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నుంచి జీబీల కొద్ది స్టోరేజ్ ఉంటుంది, కంప్లీట్గా ఇక్కడ నుంచి మీరు రిమూవ్ చేసి అయితే పడేయండి. నేను మీకు చూపించడానికి దాదాపుగా నేను కొన్ని మాత్రమే తీయడం జరిగింది అనమాట. ఇలా ప్రతి ఒక్క యాప్స్ని మీరు ఒకే ఒక్క క్లిక్తో ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ వన్ సెట్టింగ్ ద్వారా ఈజీగా తీసేయండి. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, నార్మల్గా ఎన్నో రకాల యాప్స్ ఉంటాయి మన యొక్క మొబైల్లో, కానీ వీటి యొక్క బ్యాక్గ్రౌండ్లో కొన్ని క్యాచీ డేటా ఉంటుంది అన్నమాట. దాని ద్వారా కూడా మనకు టూ మచ్గా మన యొక్క స్టోరేజ్ ఫుల్ అవుతుంది. కాబట్టి వాటిని కూడా మనం ఒకే ప్లేస్ నుంచి ఒక్కొక్క యాప్స్ని ఇక్కడ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఒకే ప్లేస్ నుంచి మనము యూజ్ చేయని యాప్స్ని మనం డేట్ చేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే వాటికి సంబంధించిన క్యాచీ డేటా తీసినా మనకు సరిపోతుంది అన్నమాట. దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకు యాప్స్ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత యాప్ మేనేజ్మెంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చాలా రకాల అప్లికేషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు లైక్ దిస్ ఈ అప్లికేషన్ ఉంది. దీంట్లో చూసుకోవచ్చు మనకు స్టోరేజ్ యూసేజ్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్యాచీ డేటా పేరుతో చెత్త అంతా అయితే ఉంటుంది. ఆ చెత్తని ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ క్లియర్ అయితే చేసుకోండి. ఇలా 1, 2 కాదు, ప్రతి ఒక్క అప్లికేషన్ లైక్ దిస్ ఫేస్బుక్ లాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ అయితే మనకు టూ మచ్గా డేటాని బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే స్టోరేజ్ని ఫుల్ చేస్తుంటాయి. కాబట్టి మీరు స్టోరేజ్ యూసేజ్ క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క యాప్స్ యొక్క క్యాచీ డేటాని ఇక్కడ నుంచి క్లియర్ అయితే చేసుకోండి. మనం డైరెక్ట్ చేసినట్లయితే అక్కడ నుంచి మనకు పాసిబుల్ కాదనమాట. మనం ఇలా మాత్రమే చేస్తేనే మనకు ఒకే ప్లేస్లో అన్ని అప్లికేషన్స్ దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ స్టోరేజ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ నుంచి ప్రతి ఒక్క క్యాచీ డేటాని క్లియర్ అయితే చేసుకోండి. ఈ విధంగా మీరు సెకండ్ వన్ సెట్టింగ్ అయితే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇకపోతే మీరు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మనకు నార్మల్గా ప్రతి ఒక్కటి మొబైల్లోనే ఉంటాయి, కాకపోతే చాలా మందికి తెలియదు అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మొబైల్లో మీరు డెవలపర్ సెట్టింగ్ని అనేబుల్
ఎనేబుల్ చేసుకోవాల్సి ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆల్రెడీ డెవలపర్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోవడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు సంబంధించిన మొబైల్ ఫోన్ యొక్క అబౌట్ ఫోన్లోకి అయితే వెళ్ళండి. అక్కడ మీకు బిల్ నెంబర్ ఉంటుంది, లేదంటే వర్షన్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు 7 టైం ట్యాప్ చేసిన మరుక్షణమే ఈ డెవలపర్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ డెవలపర్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మనకు దీంట్లో ఒకే ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి ఫోర్స్ టు అలో యాప్స్ అండ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఆప్షన్ పేరుతో మీకు ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది అన్నమాట. ఇది ఓన్లీ ఫర్ డెవలపర్ ఆప్షన్లో మాత్రమే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఇది డిఫాల్ట్గా మనకు ఆఫ్ అయి ఉంటుంది అనమాట. లైక్ దిస్ మనం పెద్ద పెద్ద గేమ్స్ డౌన్లోడ్ చేసినా, యాప్స్ డౌన్లోడ్ చేసినా డైరెక్ట్ మన యొక్క మొబైల్లో ఉండకుండా డైరెక్ట్ ఎక్స్టర్నల్ స్టోరేజ్ లైక్ దిస్ మీరు ఒక 2GB లాంటి చిన్న మెమరీ కార్డ్ని మీ యొక్క మొబైల్లో పెట్టుకోండి. అలాంటప్పుడు మీ యొక్క మొబైల్ పైన 0% లోడ్ పడదు. దీంతో పాటుగా మీరు డౌన్లోడ్ చేసే ప్రతి ఒక్క అప్లికేషన్ డైరెక్ట్ మెమరీ కార్డులో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. దీనివల్ల మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయంటే నిజంగా నోటితో చెప్పడం కాదు, పెద్ద పెద్ద యాప్స్ని కూడా ఈజీగా మనం డౌన్లోడ్ చేసాం కాబట్టి మన యొక్క మొబైల్ పైన 0% లోడ్ పడడం జరగదు. దాని ద్వారా మనకు స్టోరేజ్ చాలా ఎక్కువ మొత్తంలో మిగలడం అనేది జరుగుతుంది అనమాట. ఈ రేంజ్లో ఈ 3 సెట్టింగ్స్ అయితే చేసుకోండి. వన్స్ ఈ 3 సెట్టింగ్స్ మీరు చేసుకున్న తర్వాత మీరు చేసుకోవాల్సిన ఫైనల్ వన్ సెట్టింగ్ అనమాట. మీరు ఎలాంటి అప్లికేషన్ అంటే మీరు ఎలాంటి ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, మీరు డేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నేను చెప్పే ఈ 4 స్టెప్స్ని ఫాలో అవ్వండి. మళ్ళీ జీవితంలో మీ యొక్క స్టోరేజ్ ఫుల్ ప్రాబ్లం అయితే మీకు రావడం జరగదు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫైల్ మేనేజర్ అప్లికేషన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు సంబంధించిన స్టోరేజ్ మనకి ఇక్కడనే కనిపిస్తుంటుంది అన్నమాట. మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు మనం అవసరం లేని ప్రతి ఒక్క యాప్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటన్నిటి మనం ఇక్కడ నుంచి డేట్ అనేది చేసేస్తూ ఉంటాం అన్నమాట. అవన్నీ ఇక్కడనే ఉండిపోతూ ఉంటాయి, చాలా మందికి తెలియదు అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే దాదాపుగా నాకు 3.2GB అంటే దాదాపుగా 3.5 GB ఉందన్నమాట. ఇది వేస్ట్ ఫైల్స్ అనమాట, 16 ఫైల్స్. అలాంటప్పుడు ప్రతి ఒక్క దాన్ని మీరు ఇక్కడ నుంచి మీరు సెలెక్ట్ ఆల్ కొట్టుకోండి. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు డేట్ అయితే కొట్టేయండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను ఇక్కడ నుంచి డేట్ అయితే కొడుతున్నాను. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ప్రతి ఒక్క డేటా ఇక్కడ నుంచి క్లియర్ అయితే కావడం జరిగింది, దాదాపుగా 3.5 GB. ఇప్పుడు చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనకు అన్నీ తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ఈ 4 సెట్టింగ్ని చేసుకొని నెక్స్ట్ లెవెల్లో మీ యొక్క స్టోరేజ్ని ఇంక్రీజ్ చేసుకోవడమే కాకుండా మళ్ళీ జీవితంలో ఈ ప్రాబ్లం రిపీట్ అవ్వకుండా మీరు ఒకే ఒక్క క్లిక్తో చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.